కేటీఆర్ గారి మీద పనికిరాని ఒక లొట్ట పీసు చెత్త కేసు ఈ కార్ రేసింగ్ అని ఒకటి పెట్టి గత 2 నెలల నుంచి దాని మీద డ్రామా నడిపిస్తూ ఇవాళ ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదో చేయబోతా ఉన్నాడు. హరీష్ రావు గారి మీద కూడా కేసు పెట్టినారు. మా మీద కూడా ఆ రోజు మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు పేర్ల మీద మా మీద కూడా కేసులు తయారవుతూ ఉన్నాయి. అంటే ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళ గొంతు మూయించే కార్యక్రమం తప్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమీ చేస్తలేడన్న విషయం ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నది. నేను ఈ సందర్భంగా ఈ 2025 సంవత్సరం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సింహ స్వప్నంలా ఇవాళ తయారు కావాలా అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. 2025 సంవత్సరంలో ఈ రేవంత్ రెడ్డి పని బట్టాలి. మనమందరం నీకు చేతనైంది ఒకటే, మా గొంతులు నొక్కేసి మమ్మల్ని జైల్లో పెట్టి మా గొంతులు నొక్కాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మేమందరం జైల్లో ఉన్నా సరే నీ వైఫల్యాన్ని ఎండగడతానే ఉంటాం, నీ అవినీతిని ఎండగడతానే ఉంటాం. నీ భరతం బట్టేదానక ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక కేసీఆర్లా తయారై నీ పని పడతాము అని చెప్పి దానికి మనందరం కూడా మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ 2025వ సంవత్సరంలో మన టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు మనందరం కూడా సన్నాహితం కావాలి అన్న. నాదొక విజ్ఞాపన, మనం డైరీ ముద్రించినట్టే ఒక క్యాలెండర్ని కూడా ముద్రించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో ఆ అన్ని హామీలతో కూడిన ఒక క్యాలెండర్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, తద్వారా వాళ్ళు ఏం నెరవేర్చగలిగిరు, ఏం నెరవేర్చలేకపోయారు, నెరవేర్చనందుకు నిలదీస్తుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో మన కార్యకర్తలకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా, ప్రజలకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఇది దోహదపడుతుంది. కాబట్టి దయచేసి ఒక క్యాలెండర్ని కూడా తయారు చేసి వాళ్ళ హామీలను కూడా మరొకసారి ప్రజల్ని ప్రతి ఇంట్లో గుర్తించుకునే విధంగా చేయాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కానీ వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రి నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. మాట్లాడుతూ కూడా ఉద్యోగస్తులందరి గురించి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగులు బాగుండే మాట్లాడుతున్నాడంటే మరి అయిన ఎంత తెలంగాణ ద్రోహియో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ మార్పు అని అంటే ఇదేదో బ్రహ్మాండంగా ఉంటుంది, కేసీఆర్ గారు ఇచ్చింది చాలు కానీ ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు అని ప్రజలు కొంత భ్రమపడి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే జరిగిన నష్టాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు, జరిగిన మరి నష్టాన్ని ఈరోజు బాధపడతా ఉన్నారు. మరి ఆ రోజు ఒక పొరపాటు జరిగింది, తిరిగి దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఆ అవకాశం ఎంత తొందరగా వస్తుందా అని మరి ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి మనం గ్రామాల్లో పోతే కనిపిస్తూ ఉంది. నీమ్స్లో ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. మన తెలంగాణ ఇవ్వకపోతే అసలు కేసీఆర్ గారికి చాలా డేంజర్గా ఉంది అన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం తరఫున నేను వెళ్ళాను నీమ్స్కి. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. వెళ్ళి అన్న మీరు విరమించుకోండి అని అడిగినప్పుడు ఒకటే మాట అన్నారు, ఆ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే నాకు పదవులు ముఖ్యం కాదమ్మా, పార్టీ ముఖ్యం కాదమ్మా, తెలంగాణ వస్తే చాలుగా ఒక్కటి ఇన్ఫామ్ చేయండి అమ్మా పైకి అన్నారు. ఒక సంవత్సరం నుండి వెనకకి తిరిగి చూస్తే సంవత్సరం నుండి ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచిస్తే ఏ మూలకు పోయినా, ఏ వర్గాన్ని కదిలించినా, ఎవరిని కదిలించినా కూడా కళ్ళ నుండి నీళ్లు, మనసులో నుండి బాధను వెలగక్కుతున్నారు తప్పిస్తే ఈ ప్రభుత్వం బాగుంది, భరోసాగా ఉన్నామని ఆలోచన మాత్రం ఒక్కరు కూడా చేయట్లేదు అనేది వాస్తవం. ఏదో ఒక రకంగా మాట్లాడుతున్న గొంతులని ముందుండి నడిపిస్తున్న నాయకులను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పెద్దలు ఈశ్వర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒకరొకరు ఒక కేసీఆర్ లాగా తయారై ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ, ప్రజలకు భరోసా ఇస్తూ, ప్రజలకు అండగా ఉంటూ పార్టీకి ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరి కింది స్థాయి మెంబర్షిప్ తీసుకున్న ఒక అభిమానితో పాటు కార్యకర్తలందరి మీద కూడా ఉందని కూడా మరొకసారి మనవి చేస్తూ